కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బిందు మాధవ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం నూతన ఎస్పీ బిందు మాధవ్ను జిల్లాలోని వివిధ ప్రాంతాల పోలీస్ అధికారులు పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీగా తన ముద్ర కాకినాడ జిల్లాపై ఉంటుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్న సమయంలో తాను రంపచోడవరం ఏఎస్పీగా విధులు నిర్వహించడంతో జిల్లాపై పట్టు ఉందన్నారు. నెలకొన్న అనేక సమస్యలను తెలుసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తాను ఎస్పీగా విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह काम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं हिरण्यं इन्देयङ्गामस्वं पुरुषामहो अश्वपूर्वामृतमध्यामस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषदा अस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं But I would need all of your support. As my staff support me, public atlane media kuda support chestane we will be successful. So meeku kuda ade cheptunnanu, anything you can always be in touch with me. Meer naatho direct ga maatladochu. Don't hesitate to call me edaina issue unte. Atlane ma side nunchi edaina clarification kavalante you can always see. We are here, we are available. Definitely it is a big responsibility to be working in the district where Deputy CM Sir's, Honorable Deputy CM Sir's constituency is there. So law and order complete control loki తీసుకురావడానికి we will make all efforts necessary and we will make policing better. Thank you. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుదలకు మహిళల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం. అధికారులు నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగించి నేటికి సంవత్సరం. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.